గురువు ఎందుకు టీడీపీ పార్టీ కార్యకర్తలను బాగా చూసుకుంటూ దాన్ని బయట టాక్ కదా సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అంటే రీసెంట్ గా పెట్టారు మర్చిపోలేదు కదా. టీడీపీ ఏఎన్ను గొట్టం పట్టుకొని వెళ్ళి ప్రజల్లోకి టీడీపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి నేను టీడీపీ పార్టీ 40 సంవత్సరాలు టీడీపీ పార్టీని నమ్ముకొని ఇగో మేము బాగుపడ్డామన్న ఒక కార్యకర్త అనిపించండి, రాజకీయాల్లో వదిలేసి వెళ్ళిపోతాం మేము. మా తెలీదా గ్రౌండ్ లెవెల్ వాళ్ళ బతుకులేంటో, టీడీపీల బతుకులేంటో మా తెలీదా. టీడీపీ కార్యకర్తల బతుకులు, జనసేన పార్టీ కార్యకర్తల టీడీపీ నమ్ముకున్న పార్టీలో చంద్రబాబు గారు ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు ఎవరికి. ఏం చేశారండి కార్యకర్తలకు? ఏం చేశాడు చంద్రబాబు నాయుడు చెప్పండి. కార్యకర్తల గురించి మేము పలానా ఉద్యోగాలు ఇచ్చాం, కార్యకర్తలకి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చాం, కార్యకర్తలకి ఈ సంక్షేమ పథకం వాళ్ళు లబ్ధి పొందారు. లేదా కార్యకర్తలు డెత్ సర్టిఫికెట్ కి, బర్త్ సర్టిఫికెట్ కి, లేదా రేషన్కి, లేకపోతే ఆధార్ కార్డు చేర్పుల మార్పుల్లోనే, లేదా మొటేషన్ ఆ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ముట్టినప్పుడు ఈ రకంగా అవినీతి చేసుకున్నారని కార్యకర్తలను మర్చిపోయాను, ఈసారి ఈసారి పట్టించుకుంటాను నాకు చెప్పలేదు. కానీ మీ నాయకుడు చెప్పాడు, మీ నాయకుడు పట్టించుకోలేదని అర్థం కాదంటారా? ఏ పార్టీ అయినా కార్యకర్తలను విస్మరిస్తే ఆ పార్టీ మనుగడ ఉండదు. ఆ పార్టీకి మంది ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు ఎవరైతే లాయలకు ఉన్నటువంటి కార్యకర్త పార్టీ నుంచి లాభించకపోయినా లేదు, అక్కడ స్థానిక నాయకులు బట్టి వాళ్ళు ఏదో పార్టీలోకి వెళ్ళక, ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో 2-3 వర్గాలు ఉంటాయి. ఆ వర్గం నుంచి వాళ్ళకి పడక ఉండిపోతారు శాస్త్ర శత్రువులుగా. విలేజ్లో అంటే ఏం చేస్తారంటే ఒక పార్టీ నమ్ముకొని అదే పార్టీలో ఉండిపోతారు. ఎందుకంటే ఒక పార్టీలో వేరే వ్యక్తితో చట్ట పట్టలు వేసుకునే కార్యకర్తలు అంత దీనిగా ఉండరు. సో ఇక్కడ ఏంటంటే కార్యకర్తల్ని గతంలో మేము కార్యకర్తల ద్వారా కొన్ని వైసీపీకి నాయకులు కార్యకర్తలు సొంతగా ఉన్నారా? వాళ్ళు అంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి అరువు తెచ్చుకున్నారా మీరు అంటున్నారు కూటమి నేతలు. ఎస్, అలాగే మాట్లాడదు. ఈ రోజున టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అరువు తెచ్చుకున్నారులే. టీడీపీ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ గారు చేసినా, లేకపోతే అసలు ఇది భారతదేశంలో ఏ పార్టీ లేకుండా ఆ టీడీపీ పార్టీ ఒకటే ఉందా? మనకు ఉన్నటువంటి అప్పుడు పార్టీలో కాంగ్రెస్ పార్టీలే కదా ఉన్నాయి. బీజేపీ పార్టీకి అంత బీజేపీ పార్టీ ఎప్పుడు వచ్చింది? ఏంటంటే కాంగ్రెస్ పార్టీలే కదా. మరి ఆ పార్టీని చొరవచ్చిన కార్యకర్తలే కదా అన్ని పార్టీ. మా పార్టీ కానీ మిగతా పార్టీలు అన్నిటి గొరవచ్చిన వాళ్ళ పార్టీకి నిక్కసిన కార్యకర్తల. మరి ఆ పార్టీ కొంత, ఈ పార్టీలో కొంత, ఆ పార్టీలో నుంచి కొంత వచ్చిన వాళ్ళే కదా. టీడీపీలో కూడా అంతే. ఏ పార్టీలో ఆ పార్టీలో 60 కాదండి, ఏ పార్టీలో అయినా వాళ్ళు ఒక పార్టీగా దీనిగా ఉంటారు, అభిమానంతో ఉంటారు. కొంతమంది పార్టీ సిద్ధాంతాలు నచ్చి కొంతమంది ఉంటారు. చెప్పండి సార్, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మీ కార్యకర్తలకి ఏం చేయబోతున్నారంటే ఏం నమ్ముతారు మీరు? పక్క పార్టీని వదిలేయండి, మీ పార్టీ గురించి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పట్టించుకోలేదని ఆయనే చెప్పారు. ఈసారి ఏం చేయబోతున్నారు? కార్యకర్తలందరికీ వాళ్ళ ఇల్లు బాగు చేయబోతున్నారా? లేదంటే వాళ్ళందరికీ ప్రామిసులు ఏమన్నా, వాళ్ళ బతుకులు బాగు చేయబోతున్నారా? ఏం చేయబోతున్నారు? వినండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా కార్యకర్తలకి 100% చేయకపోయినా కార్యకర్తలకు చేశారు. చేయకుండానే ఈ రోజున వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారంటే కార్యకర్తలకి ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకి భరోసాగా నిలిపించడానికి ఆ వాలంటీర్ వ్యవస్థ. వినండి సార్, వినండి వినాలి కదా మీరు. షాక్ అయిపోయా మీరు మాట్లాడితే. ఇప్పుడు నేను ఎందుకు షాక్ అవుతారు? వినండి సార్, పోస్టులు కాదు అవి సచివాలయం పోస్టులు కాదు. సచివాలయం పోస్టులు మెగా టీఎస్ పోస్టులు అమ్ముకున్నట్టు మీరు అమ్ముకుంటారు కదా, మెగా టీఎస్ లాంటి కాదు. సచివాలయం పోస్టులు అప్పుడు ఎగ్జామ్ రాసిన పోస్టులు కాదు అవి. వాలంటీర్ అంటే ఆ ఊర్లో ఎవరైతే ఆ స్థానిక సేవ చేయడానికి నేను వస్తాను అనుకుంటే ఆ ఊర్లో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా, ఆ పార్టీలో ఉన్నా పార్టీలకు అతీతంగా ఉన్నా ఎవరైనా సరే నేను చేస్తానన్న వ్యక్తికి తీసుకొచ్చి ఇచ్చారు.
అంటే అంతేగాని ఓకే మీరు జరిగింది కార్యకర్తలను మీరు ఎక్కడ ఆరోపించింది వస్తున్న పక్కన పెట్టండి సార్. కార్యకర్తలు డిఎస్సీలో ఏం జరిగిందో ఆలోచిద్దాం కానీ వైసీపీ కార్యకర్తలకి వాలంటీర్ల పోస్టులు ఇచ్చారా మీరు? వాస్తవం అది. మీరు మీరు వినండి. నేను వినాలి అడుగుతున్నా, కదా. మీరే ఇంత- అన్నారు అంత ఇప్పుడు త్వర- ఆన్ ది అంత రికార్డ్. చిత్రంగా అన్నా నేను చెప్పాను మీకు, ఆన్ ది రికార్డ్ మీరు చేసిన పార్టీలకు అతీతంగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది 5,000 అయినా 6,000 అయినా తీసుకొని ప్రజలకు మేము సేవ చేస్తాము, సేవ దృక్పథంతో వచ్చినటువంటి యువత వచ్చారు ఆ రోజున. అంతేగాని ఫస్ట్ టైం నేను షాక్ అయ్యాను సార్. గతంలో ఈ జనసేన టీడీపీ ఆరోపిస్తే నేనైతే నమ్మలేదు సార్. నేనైతే నమ్మలేదు. మీరు చెప్పినట్టే నేను కూడా చెప్పాను. మీరు చెప్పాక ఇప్పుడు కార్యకర్తలకే ఇచ్చారు, కార్యకర్తలకి ఇచ్చారు వాలంటీర్లు అంటే నేను షాక్ అయ్యా. మీ నోటి నుంచి ఆ మాట వింటే షాక్ అయ్యా. నేను సీరియస్లీ షాక్ అయ్యా. మీరు ఎన్ని సార్లు పెట్టుకోవచ్చు, మీరు అవసరం తమ్ముడు పెట్టుకోవచ్చు, లేదా కట్ చేసి మీరు ఎవరికైనా పంపించుకోవచ్చు. మీరన్నా మాటలు పెట్టకుండా ఇంకెవరు పెడతారు? అలాంటి మాటలు పెడతారా? విన్నాను సార్. మీరు ఎక్కడ మడిచిపెట్టే వినాలి కదా, వినాలి కదా. నేను అన్నది అంటే పార్టీలకు అతీతంగా చెప్పారు. మీకు వినపడబోతే నేనేం చెప్తా, పార్టీలకు అతీతంగా ఎవరైతే సేవా దృక్పథంతో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఆ రోజున చేయడానికి వచ్చారు, వాళ్ళకి అవకాశాలు కల్పించారు. అంతేగాని ఈ రోజున టీడీపీ ఉన్నారు. ఆ రోజుల్లో టీడీపీ పార్టీ ఏదైతే ఆ జన్మభూమి కమిటీలు వేసి ప్రజలు ఏ విధంగా దోచుకున్నాయో, ఏ రకంగా అయితే చెప్పారు కదా, డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఇన్కమ్ కి, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఏ పనికైనా డబ్బులకు ఇప్పటికైనా సరే నిజంగా అప్పుడు జన్మభూమి కమిటీలో దోచుకుంటే మళ్ళీ చంద్రబాబు గారికి ఎందుకు పట్టం కట్టారు? అందరు సార్ ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకుంటే ఎన్నిసార్లు అయినా పట్టం కడతారు. చేసుకుంటే ఎవరైనా అధికారంలోకి వస్తారు. ఈ రోజు అడ్డంగా రావాలి కదా, ఈ రోజు అడ్డంగా రావాలంటే పవన్ కళ్యాణ్ కూడా అడ్డదారులు ప్రజలు చూస్తున్నారు సార్. లక్ష్మణరావు గారు ప్రజలు చూస్తున్నారు. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. జబర్దస్త్ ఆర్టిస్టులు కమెడియన్లు తీసుకెళ్లి ఢిల్లీలో పెట్టాడండి. పురాణం అందుకోండి, అందరూ తిడతారు. ఢిల్లీలో పెట్టాడు. అది ఎందుకు పనికొచ్చింది, ఎవరికి పనికొచ్చింది? కమెడియన్లు తీసుకెళ్లి అక్కడ ప్రోగ్రామ్ పెట్టాడు. అంతే. ఏదో అమిత్ షా మోడీ గారు కరుణించి ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే మాకు టీడీపీతో పని లేదు, నాకు ఇంకొకరితో పని లేదు, మీ సీఎం అయిపోవచ్చు. ట్యాంపరింగ్ చేశారని మెడలు వంచి బీజేపీని మీ అధినేత అడగలేకపోయాడు. మెడలు వంచుతా అన్నాడు కదా మీ అధినేత. అడిగారు కదా, అసలు వేసేసిందే మేము కదా, కేసు కదా. మా శ్రీనివాస్ కేసులో సంసన పార్టీలోకి వెళ్ళాడు కదా, మా ఎంపీ చంద్రశేఖర్ కేసు కదా, బీజేపీ ఎంపీగా పోటీ చేసినటువంటి ఆవిడ కూడా గీత కదా. లేదంటారంటే మీరు రైట్. అయితే మీ కార్యకర్తలకు ఇప్పుడు 2.0లో ఏం జరగబోతుందో చెప్పండి సార్. జరిగినవి వదిలేండి సార్. 2.0లో కార్యకర్తలకు ఏం చేయబోతున్నారు మీకు చెప్పండి, మీకున్న ఇన్ఫర్మేషన్. 2.0లో ఖచ్చితంగా ఏ కార్యక్రమాలు చేసినా, ఏ సంక్షేమ పథకాలు వచ్చినా, ఏ డెవలప్మెంట్ చేసినా ముందే కార్యకర్తల చేతుల మీదుగా కార్యకర్తలకి మరి పార్టీ అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ వాళ్ళకు బరువు మేము ఉన్నాము, సూపర్ పార్టీ అన్ని రకాలుగా మేము ఉన్నామని చెప్పి ఆ చేతుల మీదుగా సంక్షేమ పథకాలు కానీ, డెవలప్మెంట్ విషయాలు కానీ, లేదంటే ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన స్కీమ్ ఇదేంటంటే ప్రతి కార్యకర్తలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇంతమంది అని చెప్పి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు భరోసాగా వాళ్ళకి మేము ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడే అవకాశం కూడా ఈసారి ఉంటది అనే కార్యకర్త ఇంటికి తీసుకెళ్తారు. ప్రతి నియోజకవర్గంలో టచ్ చేసి కార్యకర్తలకు అండగా ఉంటూ వాళ్ళకి నిత్యం కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి అనేక రకాలుగా అన్నిట్లో కూడా కార్యకర్తల ప్రాధాన్యత, మొట్టమొదటి ప్రాధాన్యత కార్యకర్తలకు ఇస్తాము. కార్యకర్తల ద్వారానే సంక్షేమం కానీ డెవలప్మెంట్ కానీ ముందు సాగుతుందని చెప్పారు. రైట్. మళ్ళీ ఇస్తాను మీకు. మళ్ళీ మాట్లాడదు మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వంశీ గారు నమస్తే సార్. వంశీ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బెజవాడలో సాయి కృష్ణ అనే యువకుడు కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద అనేక ఆరోపణలు చేయడం జరిగింది, విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత ఆయన మీటింగ్లో, ప్రెస్ మీట్లో మాట్లాడుతూ 2.0లో కార్యకర్తలను మళ్ళీ బాగా చూసుకుంటాను ఈసారిని పునరుద్ఘాటించారు. ఎలా చూస్తారు మీరు?